ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అంటున్నాడు. అవును కదా, మనం అనేక సార్లు మన జీవితంలో అనుదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం. చాలా మంచి పని. ప్రార్థన ప్రభువుకి ఇష్టం. ప్రభు సన్నిధిలో ఉండటం ఆయనకి ఇష్టం. ప్రార్థన చేయటం మనం మరవకూడదు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనము వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. వేషధారులు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో 23వ అధ్యాయం కనుక మనం చదివితే ఆ వేషధారుల గురించి ఎక్కువ రాస్తాడు. వేషధారులు శాస్త్రులు పరిసయ్యులను అయ్యో వేషధారులారా అని వారిని పిలుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వేషధారణ అంటే ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే వారు పితృపారంపర్యాచారమైన మరి వాక్యమును నిరర్ధకము చేసి ఆ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ భక్తిని కలిగిన వారిగా ఉంటారట. వ్యర్థముగా ప్రభువుని ఆరాధిస్తారట. వారు పెదవులతో ప్రభువుని కనపరుస్తారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉంటుందట. అవును కదా, వారు పాపమును కప్పుకుంటారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అల్లరితో కూడిన ఆరాధన చేస్తారు. అంతేకాదు, వారు వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు. వారు భక్తి కలిగి ఉన్నారు, కానీ పైకి మరి అంతరంగము సరిగా లేదు. అంతరంగం అంతా కూడా దేవునికి అసహ్యంగా ఉంది. అవును కదా, వారి జీవితాల్లో శరీర ఆశల్లో చిక్కుకొని ఉంటారు. వారు పైన పళ్ళెమును శుద్ధి చేసుకుంటారు, కానీ అంతరంగ పురుషుడు స్వభావము దేవునికి అయిష్టంగా ఉంటుంది. అందుకనే వేషధారుల ప్రార్థన దేవుడు ఆలకించడం. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో పరిసయ్యుడు మరి అంతేకాదు సుంకరి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. వారిద్దరూ ప్రార్థన చేశారు. పరిసయ్యుడు ప్రార్థన చేసినప్పుడు పరిసయ్యుడు అంటాడు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దేవుని భాగంలో 10వ వంతు చెల్లిస్తున్నాను, చివరికి సుంకరి వలె నేను ఉండలేదు అని తన భక్తిలో అతిశయపడతాడు. మరి శంకరి రొమ్ము కొట్టుకుని దేవాలయానికి వెళ్ళిపుట నిలుచొని, దేవా అయ్యా, నేను నీ మందిరంలో అడుగు పెట్టుటకు కూడా నాకు అర్హత లేదు, నేను యోగ్యుడను కాదని దేవుని సన్నిధిలో నుంచి ప్రార్థన చేస్తాడు. అవును, పరిసయ్యుని కంటే శంకరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పరిసయ్యుని కంటే శంకరుని నీతిమంతుడిగా ప్రభు ఎంచుతాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, వేషధారణ దేవునికి అసహ్యం. వ్యభిచారణైనా క్షమిస్తాడు, కానీ వేషధారణను క్షమించడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఆ నటన వేషధారణ జీవితం ఉండకూడదు. దానివల్ల మన ఆత్మీయతలో మన ప్రార్థనను ప్రభు ఆలకించడు. వేషధారణను మనం విడిచిపెట్టాలి. అవును, నువ్వు ఎలా ఉంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? భక్తిలో ఇతరులను తృణీకరిస్తున్నావా? నీకు నువ్వే నీతిమంతుడిగా ఎంచుకుంటున్నావా? అంతేకాదు, ఆ వేషధారులు కలిగిన లక్షణం వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ భక్తిలో ఏదో పైకి భక్తి కలిగి నామకార్థపు జీవితానికి అలవాటు పడి భక్తిని మనుషులు ఎదుట కనపరుచుకోవాలని అలాగ డమ్మంగా ప్రవర్తిస్తున్నావా? అయితే ఆ వేషధారను విడిచిపెట్టు. అలాగుండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకించడు. అందుకే దేవుని వాక్యం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి మనం ప్రార్థన చేస్తే తప్పక
మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప అనుభవం ఉన్నాయా. మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం, అయినప్పటికీ మాలో వేషధారణ కలిగి ఉంటున్నామే, భక్తి విషయంలో అతిశయపడుచున్నామే. మరి ఆ వేషధారుల వలె పెదవులతో ఘనపరుస్తూ హృదయం నీకు దూరంగా ఉంటుందేమో. అవును, పైకి భక్తి కలిగిన వారముగా వెలుపటి శుద్ధిని కోరుకుంటున్నాం, కానీ అంతరంగంలో ప్రభా అయా మరి ద్వేషం, అసూయ, కపటంతో నింపబడి ఉన్నాము. అందుకే ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ప్రభా సహాయం చేయము. ఆ వేషధారణ అనే ఆ దోషక్రియను మా నుంచి తొలగించుము. మమ్మల్ని క్షమించి బలపరుస్తారని ఆత్మీయంగా నీ సన్నిధిలో గడిపే కృప మాకు దయచేయండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. ఇదన్మంతా మీ కృపలో బలపరుస్తారని. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి తండ్రి. సంఘమును మీరు దీవించుము తండ్రి. నూతన ఆత్మను మీరు సమకూరుస్తారని. పరిచర్య నీరు కట్టి ఫలింపు చేయము అయ్యా. మీ కార్యములు నూతన పరిచయం మహిమ తెచ్చుకుని కొదువులన్నీ తీరుస్తూ రమ్మని, కుటుంబాలను ఆత్మీయంగా కడుతూ రమ్మని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.